శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా అందరూ మౌనంగా ఉండాలని పెద్దలందరూ చెప్తున్నారు. నేను ట్రై చేస్తున్నాను కూడా. ఇంకోటి, నేను హోమం రూపకంగా చేసుకుంటాను కాబట్టి ఏదైనా కూడా మీకందరికీ మాత్రం చిన్న దీపెంతలా ఉంటాయి కదా, కొంచెం పెద్ద దీపెంతలు, అట్లాంటి వాటిలో కూడా మీరు చేసుకోవచ్చు. హోమం చేయాలి అని కాకుండా ఈరోజు మౌని అమావాస్య రోజు కంపల్సరీ ఆ పెద్ద దీపెంత తీసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, కర్పూరము, కొంచెం మిరియాలు, నల్ల ఆవాలు కానీ మిరియాలు కానీ వేసుకోవచ్చు. వేసుకొని వెలిగించుకుంటూ మీరు అమ్మని తలుచుకుంటూ ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అది చదువుకోండి. కాలభైరవాష్టకము, హనుమాన్ చాలీసా కంపల్సరీ ప్రతి అమావాస్యకు చేయాలని ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా ఒక వీడియోలో. అది కూడా నేను పొద్దున పోస్ట్ చేశాను, మీకు చూడండి. అది కూడా దాంట్లో కూడా కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అంటే మనము ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, కొంచెం మెడిటేషన్ చేసినప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీగా ఉండడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి అనేది అమావాస్య రోజు. అది ఈరోజు ఆదివారం వచ్చింది, సూర్యుడి అమావాస్య లాగా కూడా, మౌని అమావాస్య లాగా కూడా చాలా ప్రత్యేకమని అందరు చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ. కానీ తప్పకుండా రాత్రి 12 వరకు కూడా ఉందన్నమాట అమావాస్య అందరికీ. ఇది రాత్రిపూట చేయాల్సిందే. రేపటి నుంచి మళ్ళీ మనకి శ్యామల నవరాత్రులు కూడా ఉంటాయి. అవి కూడా మనం నైట్ టైంలో చేసుకోవాల్సినవే. అది నేను రేపు పోస్ట్ చేస్తాను వాటిలో ఏం చేయాలి అనేది. మా అమ్మవారిది గాయత్రి మంత్రం ఉంటుంది కదా, శ్యామల మంత్రంది, అది రోజు 11 సార్లు చదువుకున్నా చాలు. అందరికీ వీలు కాదు కదా అన్ని పూజలు చేయడానికి. మామూలుగా మనము దీపం పుట్టించుకొని అగరబత్తి పెట్టుకొని ఆవాహనం చేసుకొని కొంచెం గంధం, పుష్పం అట్లాంటివి సమర్పించుకొని కంపల్సరీ అమ్మవారికి తమలపాకు అంటే చాలా ఇష్టం. అమ్మవారి గ్రీన్ ఇష్టపడుతుంది. ఈ 9 రోజులు గ్రీన్ వస్త్రాలు వేసుకున్నా పర్లేదు, మంచిదే. లేకపోతే తమలపాకు కంపల్సరీ మనము నోట్లో పెట్టుకొని, శ్యామల అంటేనే ఉచ్చిష్ట చాండాలి అంటారనమాట. ఆమెకు ఎంగిలి పెట్టుకొని చదవడము ఆమెకి ఇష్టం అంట. అట్లాగే మనము అన్నం కూడా నైవేద్యం పెట్టినప్పుడు పొద్దున్న తినేటప్పుడు కూడా మనం అన్నం కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఫస్ట్ ముద్ద దేవునికి అర్పిస్తాం కదా. ఈ 9 days మాత్రం మనం తినేటప్పుడు కంపల్సరీ లాస్ట్ ముద్ద అమ్మకి ఎంగిలి ఇష్టం అని చెప్తున్నారు కోటేశ్వరరావు గారు, అట్లాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా. అది చూసి చెప్తున్నాను నేను. ఆ లాస్ట్ ముద్ద మనం అమ్మకు నైవేద్యం లాగా చూపించి చెట్లల్లో కానీ అక్కడ పైన డాబా ఉంటే డాబా పైన కానీ పెట్టాలంట. కంపల్సరీ తమలపాకు నోట్లో పెట్టుకొని చేయాలి పూజ అమ్మవారికి, శ్యామలామాతకి. నేను రేపు మళ్ళీ పోస్ట్ చేస్తాను విషయాలు కొన్ని, ఓకేనా. ఈరోజు మాత్రం కంపల్సరీ అలా దీపం పెట్టుకున్న తర్వాత, ఆయిల్ దీపం పెట్టుకున్న తర్వాత వీలైన వాళ్ళు కొంచెం ఉప్పు, దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు బాకెట్లో పెట్టి దానిపైన కూడా దీపం కొంచెం మిరియాలు, ఆవాలు వేసి నూనెలో దీపం ముట్టించుకోండి. అది దిష్టి ఏమన్నా ఉంటే పోతుందంట. సో అట్లా కూడా చేస్తున్నాను నేను కూడా. అవి చేసినప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో పంపిస్తాను. మీరు కూడా చేసుకుంటారేమో నాతో పాటు అని పెడుతున్నాను ఇప్పుడు, ఓకే.